జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. మాదేముంది మీరు ముఖ్యం మాదేముంది సతీష్ అన్న వర్షాకాలం అంటే బాగా రవి పుట్టే అర్థమవుతాం కదా. ఈ సైడ్ అయితే ఎంత ఇంకా ఫోటో చాలా గ్రామాలలో రోడ్లు మంజూరైన సందర్భంలో స్థానిక నాయకులను కలిసి పనులు పురోగతి పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన సీనియర్ నాయకులకు, తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, పదవులు లేకున్నా ప్రజల మధ్యలో ఉండే నాయకులు అందరికి కూడా అధికారులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు రకలపల్లి కాడ కూడా చెప్పిన మరొకసారి కూడా ఈనాడు కొన్ని విషయాలు చెప్పాల్సి కొద్దిగా సతీష్ దగ్గర గ్రామీణ నాయకత్వం ముందడికి రావాలి. మరి తమ్ముడు తిప్పనపేట గంగారుడు ఓడుతున్నా, తిప్పనపేటలో కొంచెం రోడ్లు పోయినసారి తక్కువ పడ్డాయి. అంటే స్థానిక సమస్యలు ఉండే, అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు పొచ్చడు వేసాడు. కొన్ని సమస్యలు ఉండే, అంతగా కానీ ఈడ కానీ తాటిపల్లి కాడ కానీ, అవన్నీ మనం కొంచెం ఒక అడుగు ముందడుగు పోయి సరి చేసుకోవాలి, చేసుకొని మనం పోవాలి. సో అన్నీ కలిపితే దాదాపు 102 కోట్లు, మరి కొందరు 104 కోట్ల పైన వచ్చినాయి. కొందరు ఎక్కడ వచ్చినాయంటే బరాబర్ వచ్చినాయి. మంగళ రంగసార వచ్చింది, చెర్లపల్లె కళ్ళపల్లి రోడ్డు, మారుమూల గ్రామాలు చెప్పేటి. అట్లనే బీర్పూర్లో నాయకప్ తాండకేశం, అంటే అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని అన్ని గ్రామాలకు ఈ రకంగా దరూరు కావచ్చు, మోతే కావచ్చు, అన్నిటికి కూడా నిధులు తీసుకోవాలి. హసనాబాద్, అంబారుపేటలో అయితే ఎటు చూస్తే అటు రోడ్ వేసాం, తాటిపల్లి రోడ్, ఇవన్నీ కూడా తాటిపల్లికి వెళ్ళి అంతర్గామ కనెక్షన్ రోడ్ ఉంటుంది, అది కూడా బీటీ 2000 వచ్చింది, రోడ్డు పడేది దాదాపు 170 లక్షలు, 104 కోట్లు వచ్చింది. అయితే ఈ సందర్భంలో చెప్తూ ఈ చిన్న చిన్న రోడ్లు అంటే ఇక మన స్థానిక నాయకత్వం చేయాలని, ఈ పెద్ద ఏవైతే దాదాపు 50 కోట్ల రూపాయల రోడ్లు వచ్చినాయో కాంట్రాక్టర్లు ఒక 15 కోట్లే తప్ప 35 కోట్లే అన్ని టెండర్లు అయిపోయింది. వాళ్ళు చేస్తామన్నారు. చేయకపోతే జైత్యాల డబల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించినామో అట్లా నేను కాంట్రాక్టర్ తీసుకొచ్చి చేయిస్తా అని చెప్పి కూడా సందర్భంగా. దాంతోపాటుగా ఇందిరా మిల్లు వచ్చే కార్యక్రమం ఉన్నది. మనం పోయినసారి గృహలక్ష్మి ఇచ్చినాం, ఆ ఇచ్చిన లిస్టు చూడండి. అందులో కొందరు కట్టుకున్నారు, కల్లాపూర్లో మనం ఏం కట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ కొందరు కట్టుకున్నారు. వాళ్ళ ఫోటోలు తీసి అర్జెంటుగా పాత ఫోటో కట్టనప్పటిది కట్టింది. వాళ్ళ పిల్లలను కట్టిందా మనం కట్టించిన ఎందుకు కట్టలే? ఇప్పుడు రాయలింగంకు మనం మంజూరు ఇచ్చినాం, రాయలింగంకి ఇచ్చినాం కదా. ఇప్పుడు తనది అర్జెంటుగా ఫోటోలు ఉన్నాయా, పాతాయి కొత్తవి పాతాయి, అది పెట్టాలి. రాయలింగం ఉంది కదా మన మంజూరు దాంట్లో, పోయిన సార్ 3 లక్షలు దాంట్లో ఎందుకు లేదు? వాళ్ళు ఉండొచ్చు రవై సెంటర్లు, ఈ రవై సెంటర్ పదవి లేకుండా చేయాలి. మాజీ ప్రజాప్రతినిధులు కూడా చేయాలి, పదవి ఉండాలనే ఉంది. మనం చేసి అది ఖచ్చితంగా యాడ్ చేస్తే మనం పోయినసారి 2 లక్షల దాంట్లో ఇచ్చి అర్జెంటుగా చేయాలి. ఇది నేను లేరెత్తిన కోర్టుకైనా కాలం మొన్న పోయి నేను హౌసింగ్ మినిస్టర్ను వాళ్ళని కలిస్తే జరిగింది. ఈ కూడా మళ్ళీ రాజేశ్వరి వస్తారు, పని కూడా అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ విషయాలు తీసుకొస్తూ ఎస్సీ కాలనీలను అక్కడ జాగలు వాళ్ళతోటి రాయించింది. 16/33 పడితే చాలు, 7.5 లక్షల రూపాయలు వస్తాయి. మాకు కానీ మా ఈ గారు కానీ ఇచ్చేస్తే ఎస్సీ కాలనీ కాడ 7 గుంట జాగులో చాలు. 16/33 వస్తాయి. ఇప్పుడు డిజైన్ ఉన్నది 7.5 లక్షల రూపాయలు మంజూరు వస్తాయి. అవి మంజూరు సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తుంది. ఊళ్ళో ఎక్కడైనా జాగాలు ఉంటాయి, ఎంత వీలైతే అంత తొందరగా. ఇక మాట్లాడిన దగ్గరికి వస్తుంది. నేను వాస్తవానికి పోయిన నెలకెళ్ళి మొదలు పెడుతున్నా. నేను కమిషనర్ కూడా కలిసి వచ్చిన. వ్యవసాయ గోదాముల కింద అంటే మనం చిన్న కమ్యూనిటీలకు వాడుకోవచ్చు, ఐకేపీ సెంటర్ అప్పుడు ధాన్యం పెట్టుకోవచ్చు, బారధాన్యం పెట్టుకోవచ్చు. ఏడ జాగున్నా కానీ 20 లక్షల రూపాయలది ఇచ్చినా కానీ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరి ఈనాడు ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికి కూడా పెద్ద ధన్యవాదాలు. అంతే ఈ దాంట్లో మనం అన్ని మంజూరు ఇచ్చిన ఎంత పోషారు. ఇప్పుడు ఆమె ఏదో ఫోటో దిగినప్పుడు మొన్న ఇందిరమ్మ కదా అది ఆర్సీసీ ఉందని మళ్ళీ మొన్న క్యాన్సర్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చినాం మనకి ఆర్సీసీ ఉంది కదా, ఉంది. దానికి బిల్ వస్తాయి. అదే సార్ అదే మరి లేదని అని చెప్పింది. వాళ్ళకి తెలియదు, నేను చెప్తున్నాను కదా. ఇంకా ఇద్దరు రెడీ ఉన్నారు కట్టడానికి, వాళ్ళకు కలెక్టర్ గారు అది ఇప్పుడు దీంట్లో తీసుకొని మొన్న ఇందిరమ్మ దాంట్లో మన ఫోటో క్యాప్చర్ లాగింగ్ రాలేదు. ఎందుకు రాలేదు? మొన్న మనం అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాం కదా. 53కు 43కు లాగింగ్ వచ్చింది. ఇంకా ఇంక 43 ఎన్ని మొదలైన మొన్న మనం 10 వచ్చింది. 10 చాలు చేసుకొని బేస్మెంట్ కాగానే ₹1,00,000 ఇచ్చే బాధ్యత నాది, లేకపోతే నా ఇంటికి వచ్చి కూర్చోమని గ్రామాన అది ఒక్కసారి పాత ప్రొసీడింగ్ చూడు. 3,000 ఇంటికి ఇచ్చినాం కదా, గ్రామాలకు 3,000 ఇచ్చాం. ఆ 2 వాటి ఫోటోలు అవి ప్రతి గ్రామంలో ఇప్పుడు అందరు మండల నాయకులు కూడా ఉన్నారు. ఈ తోటి మిత్రులకు కూడా రాని వాళ్ళకు కూడా దయచేసి చెప్పాలా ఈ విషయాన్ని పక్క గ్రామాలకు కూడా. ఎందుకంటే ఒక్క 4 ఈ వాళ్ళు తర్వాత కల్లెడలో 27 లక్షలు, వీటితో పాటుగా కల్లెడలో మనం ఉట్రాజపల్లికి అది కూడా రోడ్ కార్యక్రమం జరుగుతుంది. కల్లపల్లిలో కూడా ఊర్లో వేసుకోవడానికి ₹15 లక్షల రోడ్డు ఎస్సీ కాలనీ మరి అవి కూడా చేసినాం. అన్నాపూర్లో కూడా ₹20 లక్షల, 25 వచ్చినాయి, ఇంకో 5 కూడా వచ్చినాయి. చిన్న గ్రామైన ₹25 లక్షల రోడ్డు వచ్చింది. 15 వచ్చింది. అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామానికి దాదాపు ₹36.70 ప్లస్ డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళు ఉన్నారు, దానికి కూడా ₹85 లక్షల, ఇది 45 లక్షలు, 85 లక్షలు, 85 లక్షలు మాత్రమే, 85 తక్కువ, ₹40 లక్షల వాళ్ళ పేదవాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి. మరి అదేవిధంగా మూరపల్లి కూడా ఒక ₹50 లక్షల, నర్సింగాపూర్కు 32 లక్షలు, మళ్ళీ నిన్న కూడా ఒక 15 లక్షలు పెట్టాం. అట్లనే వంజరపల్లి కూడా పెట్టాం. మా తమ్ముడు చెప్పాలంటే ఇంటింటికి బంధువులు ఉంటారు, 15 లక్షలే ఒక 5 మీద ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి, నాకు ఐడియా ఉంది. డ్రైన్ ఏదో అడుగుతూ పెట్టాం. అట్లనే పొరంలో కూడా ఒక ₹25 లక్షల పెట్టడం జరిగింది. ఇందులో సోమన్పల్లి సంగంపల్లికి కూడా ₹30 లక్షల, సోమన్పల్లికి ₹20 లక్షల, ₹30 లక్షల సంగంపల్లికి, ₹20 లక్షల సోమన్పల్లికి పెట్టాం. తక్కలపల్లిది ఇప్పుడే చెప్పినాం. తాటిపల్లి కూడా ₹40 లక్షల. తాటిపల్లిలో కూడా పోయినసారి భర్తలు జరగలే, కారణాలు నేను ఎక్కువ మాట్లాడాలి ఏడు జరిగినాయి అనేది. రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, అందరూ మనవాళ్ళే కాబట్టి. వెల్దుర్తిలో 20 లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల తవ్వకాలు ఉంటుంది, దానికి కూడా ₹12 లక్షల స్పెషల్గా మంజూరు ఇప్పించినాం. ఆ నిధులకు కూడా బాగాలేదు. కలెక్టర్ గారు ఏదంటే ఆ ఫండ్ కూడా ఇస్తున్నారు. పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొల్లకుర్మలు కాబట్టి జగిత్యాల పశువుల తవ్వకానికి కూడా మన ₹22 లక్షల స్పెషల్గా మంజూరు అయినాయి. స్పీడ్గా నడుస్తాయి పనులు. అంటే ఈ రకంగా ఇంకొక ఉదాహరణకు చెప్తూ గ్రామీణ రోడ్లు ఎట్లయితే కల్లపల్లి, చెర్రపల్లిలో, అంతర్గా అంబారిపేట ఉందో, పెంపెట్ల ఉన్నాయో, లచ్చక్కపేట దగ్గర ఉందో, వీటికి 31.5 కోట్లు కొత్త రోడ్లకు వచ్చాయి. భూపత్పూర్, వీరాపూర్, కుమ్మర్పల్లి, ఇటుకాల, ఒడ్రకాల్ని, రాయకల్కి వెళ్ళి 3 బొమ్మలకి వెళ్ళి రైతులు పోయేది. అట్లనే అయోధ్య కుమార్, ఇట్లా ఈ రకంగా 31 కోట్లు అవస్తూ 17.5 కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చినాయి. పంచాయతీ ఎస్సీ సప్లాన్ కింద 20 కోట్లు వచ్చినాయి. ఈజీఎస్లో ₹30 కోట్ల. ఈ రకంగా అన్ని లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చినాక, గత ప్రభుత్వం ఇచ్చినాక చేసే బిల్లులు కూడా లెక్క పెడితే ₹104 కోట్ల గ్రామీణ రోడ్లు మంజూరైనాయని చెప్పి మంజూరు చేయించి, మళ్ళీ సీసీ రోడ్లకు ఒక ₹40 లక్షల మంజూరు చేయించారు. అనంతరం వస్తే పాత అనంతరం తగ్గరపల్లి బ్రిడ్జిని ₹1,40,00,000 వరకు క్లియర్ చేసి, మళ్ళీ అక్కడ అప్రోచ్ రోడ్ చేస్తూ, అనంతరంలో పోచమ్మగుడి కాడికి రోడ్డు, ఎస్సీ కాలనీ రోడ్లు, మళ్ళీ అక్కడ ఒక ₹30-40 లక్షల రోడ్డు పెట్టి, ఊళ్ళపేట చూస్తే అక్కడ ఎస్సీ కాలనీ కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఈజీఎస్లో కావచ్చు, ₹40 లక్షల రోడ్డు పెట్టి, అట్లా పులాసలో ఒక ₹50 లక్షల రోడ్డు. దాంతో పాటుగా అప్సీపూరు, సోమన్పల్లి, సంగంపల్లి ఏ గ్రామాలలో కూడా తగ్గకుండా ఈరోజు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్దిగా అంతర్గామకు పోయిన 2 సంవత్సరాలు అక్కడ స్థానికంగా కొంత సమస్య ఉండి, నా సంతూరైనా కానీ సంతూరైనా కొన్ని సమస్యలు ఉంటాయి అనుకోకుండా. అయితే నేను కూడా అప్పుడు ఎక్కువ దృష్టి పెట్టలేదు నా ఊరి మీద. తర్వాత మన నారాయణ నాకు తమ్ముళ్ళు లెక్క ఎప్పుడు వింటూనే ఉంటాడు. కానీ మన ఊరు ఏందని చెప్పి పెడితే అక్కడ అప్పుడు పనులు జరగకపోతే కొంత ₹1 వరకు పెట్టుకున్నాం. బాలపల్లిలో ఇప్పుడు ఒక 19,60,000 ప్లస్ ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఉంటుంది. ఈ రోడ్ ఎంత? 31,50,000.
31 లక్షలు అంటే దాదాపు 50 లక్షల రోడ్లు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. చలిగలకు ఒక 33,55,000. దాంతో పాటుగా చెర్లపల్లెకి 20 లక్షలు ఇవ్వగా కళ్ళపల్లి చెర్లపల్లి రోడ్డు కూడా మళ్ళీ రెన్యువల్కు వచ్చింది. అట్లనే కళ్ళపల్లి అది ఇష్టపడ్డ అల్లిపూర్ రోడ్డు కూడా అది కూడా వచ్చింది. అది కూడా 2,000 వచ్చింది. అంటే దాదాపు ₹1,00,00,000 నిధులు అక్కడ కూడా రావడం జరిగింది. గొల్లపల్లె మా తమ్ముడు నాడు ఇది 14 లక్షలు ఇవి కాక నిన్న మళ్ళొక ప్రొసీడింగ్ కూడా వచ్చింది. అది కూడా దాదాపు 10 లక్షలు ఉంటుంది. 24 లక్షల రూపాయల వరకు గొల్లపల్లెలో కూడా వస్తాయి. గుల్లపేటలో నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 35 లక్షలది మళ్ళీ 10 లక్షలు కూడా ఉంటాయి. పుట్టరాజపల్లి హంసీపూర్లో 40 లక్షల రూపాయల రోడ్లు వచ్చినాయన్న. దాంతో పాటుగా ఇంకా మిగతాయి కూడా రావడం జరుగుతుంది. హనుమాజ్పేటలో కూడా ఇప్పుడు మీరు చూసారు చిన్న గ్రామం 18.5 లక్షలు ఇక్కడికి కూడా వచ్చినాయి. ఇప్పటికి జాబ్తాపూర్లో ఈ 35 లక్షలతో పాటు జాబ్తాపూర్ నుంచి బీబీ రాజపల్లి రోడ్డు కావాలని చెప్పి గ్రామ సర్పంచ్ గారు ఎందుకంటే చిత్రాపల్లి వెంకలే పోతుంది అనుకుంటుంది విడవలు అది కూడా మంజూరు వచ్చిందని చెప్పి